ఒక పక్కన మీ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కన్న కలలు నిజమైతున్నాయి. మా వాడు పీజీ పిహెచ్డీలు చేసి ఒక ఉజ్వల భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నాడని వాళ్ళ సంతోషం 24 గంటలు కూడా నిలబడకుండా చాలామంది కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు. న్యాయస్థానంలో జరిగిన వాదనలు మీరు విన్నారు. రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను మీరు చూసిండ్రు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఒక తప్పు చేయలేదు. ఈ ప్రభుత్వం తప్పులకు అవకాశం ఇయ్యదు. ఈ పిల్లలు మెరిట్ మీదనే ఎంపికైనరు. వాళ్ళలో ఉన్న నైపుణ్యమే వాళ్ళని గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులను చేసిండ్రు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళ పక్షాన నేను నిలబడతాను, వాళ్ళ తరఫున న్యాయస్థానాలలో కొట్లాడతాను అని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీ పక్షాన మీకంటే మీరెంత నిబద్ధతతో ఎంత కష్టపడి సాధించిండ్రో గుర్తించి ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. న్యాయస్థానాలలో మీ వాదనను బలంగా వినిపించడం జరిగింది. సింగిల్ జడ్జి దగ్గర మీకు వ్యతిరేకమైన నిర్ణయం వస్తే డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసి మీ పక్షాన బలమైన వాదనలు వినిపించి అన్ని న్యాయపరమైన చిక్కులను ఛేదించి ఈరోజు మీ తల్లిదండ్రులు కన్న కలల సాకారం చేయడానికి మీతో పాటు ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణంగా కృషి చేసి మీరు తెలివైన నైపుణ్యం కలిగిన క్రమశిక్షణ కలిగిన అధికారులు అవుతారనే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. ఒక అధికారి కావడం అనేది ఒక జీవితకాల లక్ష్యం. ఒక అధికారిగా గుర్తింపు గౌరవం పొందాలి అనంటే మీరు 30-35 సంవత్సరాల మీ సర్వీస్ కాలంలో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులం అయిపోయినాం కదా, అవకాశం వచ్చింది కదా అని మన బాధ్యతను మర్చిపోతే మనుషులుగా మనం పతనమైనట్టే. మనం అధికారులుగా మన బాధ్యతను విడిచిపెట్టినట్టే. అందుకే యువమిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరే మా ప్రతినిధులుగా భావిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమమైన అభివృద్ధి కార్యక్రమాలైనా అత్యంత నిరుపేదలకు చేరాలి అనంటే మీరు ప్రదర్శించే చొరవనే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చగలుగుతాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, ఓ పేదవాడి రేషన్ కార్డు చేరాలన్నా, ఒక సన్నబియ్యంతో పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా, లేకపోతే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలన్నా, లేదా రైతుకు రుణమాఫీ జరిగి ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నా మీరే మా కళ్ళు, మీరే మా చెవులు, మీరే మా ప్రతినిధులు. నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరైనా. అందుకే ఈ శిక్షణ, ఈ ఫౌండేషన్ కోర్స్ 43 రోజులు మీరు ఏదైతే శిక్షణను అందుకున్నారో అనుభవజ్ఞులందరూ మీకు ఈరోజు పాఠాలు నేర్పినరు. ప్రొఫెసర్ పాండ్ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే గోపాలకృష్ణ నాయుడు గారి నుంచి చాలామంది అధికారులు, జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి వారి వారి అనుభవాలను చెప్పడమే కాకుండా మీరు భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తే మీ గౌరవంతో పాటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏ విధంగా పెంచొచ్చో మీకు సంపూర్ణంగా వివరించినరు, మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కలవడం మెకానికల్గా నేను ఇక్కడికి రాలేదు. ఇదొక ఎమోషన్, ఇదొక అటాచ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేరుతున్నది ఉద్యోగం కాదు,
4 కోట్ల తెలంగాణ ప్రజలతో కూడుకున్న భావోద్వేగం. తెలంగాణలో మీరు ఒక బాధ్యత నిర్వహించడం అంటే ఒక భావోద్వేగం. ఇది మీ జీవితకాలం గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా, గుర్తు పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, సరిగ్గా 8 సంవత్సరాలు 26 నుంచి 34 జనవరి ఫిబ్రవరి లోపల మీలో చాలామంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఒక గ్రూప్ 1 అధికారి సర్వీస్లో చేరిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మీకు ఐఏఎస్లుగా అయ్యే అవకాశం వస్తుంది. మరి మీలో ఎంతమంది చిత్తశుద్ధితోని ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించి ఐఏఎస్లు అవుతారో తప్పకుండా నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. గ్రూప్ 1 వచ్చింది కాబట్టి లక్ష్యం నెరవేరిందని అనుకోకండి. 3 లక్షలుగా పైగా నిరుద్యోగులతో పోటీ పడి 562 మందికి ఎంపికయ్యారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఇందులో కొద్దిమందే అందులోకి వస్తారు. మేబీ సింగిల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ నుంచి మీరు సింగిల్ డిజిట్కి ఫిల్టర్ కాబోతున్నారు. లక్షలాది మంది నుంచి వందలాలకు వచ్చారు. వందలాల నుంచి ఒకరో ఇద్దరో లేకపోతే సింగిల్ డిజిట్గా 2008కి మీరు కావచ్చు. ఇంతకుముందే అధికారులతో మాట్లాడుతుంటే, సార్ రియలీ దే ఆర్ వెరీ లక్కీ, ఈ టైంలో చాలా ఓపెనింగ్స్ ఐఏఎస్ ఐపీఎస్లో రాబోతున్నాయి, వీళ్ళు నిజంగా కష్టపడితే ఇందులో చాలామంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి నాకు అధికారులు చెప్పడం జరిగింది. అందుకే మీ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించండి. ఆఫీస్కి వెళ్ళే ముందు ఎస్ఆర్ శంకరన్ని గుర్తుపెట్టుకోండి. ఆఫీస్లో మీ దగ్గరికి పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం అందించేటప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. మన ఎవరి నేపథ్యమో ఆగర్భ శ్రీమంతుల నేపథ్యం కాదు. మన ఎవరి నేపథ్యమో అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళం కాదు. మన నేపథ్యము వ్యవసాయము, మన నేపథ్యము గ్రామీణ ప్రాంతము. ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అది గుర్తు చేసుకుంటే చాలు. తప్పు చెయ్యాలనుకున్నా తప్పు చెయ్యకుండా 10 మందికి సహాయం అందిస్తాం. చట్టం అనేది